హాయ్ హలో దిస్ ఇస్ శ్రావణ్ జ్యోతి. టుడే రెసిపీ ఎగ్ పొటాటో కర్రీ అండి. వెరీ టేస్టీ. ఒక్కసారి ఇది ఎలా చేయాలో చూద్దాం. మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అనేది చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ అనేది హీట్ చేసాం. ఇప్పుడు ముందుగా పసుపు వేసినాక ఎగ్స్ అనేవి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. ఆ ఆయిల్లోనే దుంపలను కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలి దుంపలు. ఇక్కడ దుంపలు కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా ఒక సైడ్ తీసి పెట్టుకుందాం. అదే ఆయిల్లోని ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాయి. ఇందులో అల్లం వెల్లుల్లి దంచి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయింది కదా, ఇందులో టమాటో అనేది యాడ్ చేద్దాం. కొన్నిది వేసాను, కారం అనేది వేస్తున్నాను, సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇందులో జీలకర్ర, ధనియాల గుండ అనేది యాడ్ చేస్తున్నాం. ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదా, మరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఇంకా పొటాటో అనేది ఇందులో వేసి కొంచెం ఉడికించుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, అందులో సాల్ట్ ఉందో లేదో చూసుకొని చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 10 minutes ఉంచేద్దాం. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఎగ్ కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ అని వేసుకుందాం. పొటాటో ఎగ్ కర్రీ అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ఇది.